హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోకి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, అరటి ఆకు, స్టార్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక ఆనియన్, ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర లేదంటే పుదీనా 2 వేసుకున్నా కూడా నడుస్తుంది. బాగా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. దీన్ని చాలా బాగుంటుంది. ఇలా వేసుకోండి. ఇప్పుడు 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. శుభ్రంగా దీంట్లో ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని బాగా మసలనివ్వాలి. అప్పటి వరకు బియ్యము సాఫ్ చేసుకోవాలి. పురుగు లేకుండా ఏమీ లేకుండా సన్న బియ్యము తీసుకుందాము. ఇలా 2 గ్లాసుల బియ్యము డైరెక్ట్గా నేను వేసుకుంటున్నాను. దాని ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇలా కడగకుండా వేసుకోండి. నాకు ఒక అక్క చెప్పిందనమాట, ఆమె దావత్లో చేస్తుంటే ఇలా కడగకుండా వేస్తున్నారేంది అని అడిగితే, ఇలా చేసి చూడమ్మా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పిందనమాట. నేను ఇలా ఒకసారి ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కిందికి మీది కలుపుకున్న తర్వాత ఇలా ఫుడ్ కలర్ వేసుకున్నాను. కొంచెం అంతా అటు ఇటు. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. దమ్ముకి ఇచ్చుకోవాలన్నమాట ఒక 10 మినిట్స్. ఎంతో టేస్టీగా బగారా రైస్, చాలా ఈజీ ప్రాసెస్. ఇలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీకు. ఈ వీడియోని మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.